శ్రీనివాసరావు నమస్కారం అండి. మనమైతే ఇప్పుడు మనాలిలో హడింబాదేవి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. హడింబాదేవి అనే ఆవిడ మన భీముడు భార్య అనమాట. అలానే ఘటోత్కచ తల్లి. సో పక్కనే ఘటోత్కచ టెంపుల్ కూడా ఉంటుంది, దాని దగ్గర చూపిస్తాను. మనకైతే లోపలికి వీడియో అయితే అలవ్ లేదనమాట. సో బయట నుంచి చూపిస్తాను. అండ్ ఇది మన హోటల్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో చాలా దగ్గర జస్ట్ ఒక 100 మీటర్స్ ఉందంటే మనం. సో ఇప్పుడు ఈ టెంపుల్ ఒక విశిష్టత ఏంటి, హిస్టరీ ఏంటి, ఎప్పుడు కట్టారు అంతా కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. చూడండి ఇక్కడైతే పైన్ ట్రీస్ అసలు ఒక రేంజ్లో ఉన్నాయి, మామూలుగా హైట్ లేవు. ఫొటోస్ అయితే దిగితే భలే ఉంటుంది. సో మన హోటల్ అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ వెనకాలే ఉంది. పైన చూడండి ఇంకా అక్కడ మంచు అయితే కనబడుతుంది. అదిగోండి మంచు. అయితే గేట్ దగ్గర నుంచి లోపలికి వచ్చాము హిడింబాదేవి టెంపుల్కి. చూడండి లోపల అయితే అసలు ఒక రేంజ్లో ఉన్నాయి చెట్లు, పైన్ ట్రీస్ అంటారు. మన ఊటీలో కొడైకెనాల్ అక్కడక్కడ కూడా చాలా కనపడుతూ ఉంటాయి ఇవి. హిడింబాదేవి అమ్మవారు భీముడు యొక్క భార్య అంట. అలానే ఈ టెంపుల్ 1553లో అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. సో మహారాజ్ బహదూర్ సింగ్ అనే ఒక రాజు ఈ టెంపుల్ని అయితే కట్టించారంట. సో ఇక్కడ లొకేషన్ చూసుకుంటే మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. నాకు ఈ ట్రీస్ మాత్రం బాగా నచ్చినాయి, అసలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఫోటోషూట్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, లోపలైతే అలో లేదు వీడియో కెమెరా రికార్డింగ్ అనేది. చాలా సినిమాల్లో ఈ లొకేషన్ అయితే చూసే ఉంటారు. మన తెలుగు సినిమాస్లో ఎక్కువ శాతం హిమాచల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే సినిమాలన్నీ కూడా ఇక్కడిక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎన్నో సినిమాలు ఈ లొకేషన్ అయితే చూసే ఉంటారు. మెయిన్గా దేశముద్ర కూడా ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి దేశముద్ర సినిమాలో కూడా. చూడండి ఇది ఫ్రంట్ వ్యూ, లోపలికి అయితే అలో లేదు. నేనైతే లోపలికి వెళ్ళి వస్తాను, దర్శనం చేసుకుని వస్తాను. సో ఇక్కడ ఒక బండి ఉంది, ఈ బండి గురించి ఎవరైనా తెలిస్తే చెప్పండి. అలానే ఇక్కడ చూసుకుంటే చూడండి ఈ జింక కొమ్మలో మరి ఏంటి కొమ్మలో తెలీదు, మొత్తం గుడి చుట్టూరు అలా ఉన్నాయన్నమాట కొమ్ములు అనేవి. ఈ టెంపుల్ ఒక హిస్టరీ ఇది, మీరు ఇక్కడ పాస్ చేసుకున్న సార్ చదువుకోండి. యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. మనం వచ్చింది కొంచెం పైన ఉంది. సో మన రూమ్ దగ్గర నుంచి అది ఈజీగా ఉంది. అసలు ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇటు నుంచి రావాలి, అటు నుంచి కూడా రావచ్చు, ఇటు నుంచి కూడా ఎంట్రీ ఉంది. అలా మెయిన్ ఎంట్రీ ఇలా రాగానే పైకి అనమాట, ఇలా స్టెప్స్ ఎక్కితే టెంపుల్. ఇదంతా కూడా చెక్కే, ఆ పని కనబడుతున్నాయి కదా జింక కొమ్ములు అవి. ఇవి చూడండి ఎలా ఉన్నాయి జింక కొమ్ములు. దమ్ము వచ్చేస్తుంది. పొద్దున్న మేము వచ్చినప్పుడు అంత చలి లేదు, ఇప్పుడు కొంచెం పెరిగిందనమాట. ఇక్కడ హడింబాదేవి టెంపుల్ దగ్గర ట్రెడిషనల్ డ్రెస్సెస్లో మన ఫొటోస్ అవి కూడా దిగొచ్చు అనమాట. ఫోటోషూట్స్ కూడా ఎవరో చేస్తున్నారు చూడండి అదంతా. చూడండి హడింబా టెంపుల్ నుంచి బయటకు వచ్చాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత మనకి రోడ్ పక్కనే ఘటోత్కచ ట్రీ అయితే ఉంటుంది. చూడండి ఇదంతా కూడా హిస్టరీ అనమాట. ఇక్కడ పాస్ చేసి చూసుకోండి. సో ఈ ట్రీ అయితే మొత్తం అన్నిట్లు కూడా కొమ్ములై పెట్టున్నాయన్నమాట. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా సోలార్ అయ్యో పెట్టారు. ఈ ట్రీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం పైనంతా చుట్టూరు ఇవి పెట్టారనమాట కొమ్ములు ఎలా తగిలించారు చూడండి భయంకరంగా. సో దీన్ని ఘటోత్కచ ట్రీ అని అంటారనమాట. పైన్ ట్రీ అనేది కూడా విగ్రహం అనుకుంటా, అది జస్ట్ ఒక స్టోన్ లా ఉందన్నమాట. చూడండి ఇప్పుడు మనమైతే ఘటోత్కచుడు ఒక పూజ చేసుకున్న ఒక ప్రదేశంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే ఘటోత్కచ పూజా స్థానం అనమాట. సో ఘటోత్కచుడు ఇక్కడైతే పూజ చేయడం జరిగిందంట.
ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ పెద్దగా టెంపుల్ ఏం లేదు, ఒక పైన్ ట్రీ ఉంది. పైన్ ట్రీ దగ్గర ఒక రాయి ఉందన్నమాట. సో రాయి ఆకారంలో అయితే మనకి స్వామివారు మనకి దర్శనమిస్తారు. అండ్ అలానే మెయిన్గా ఇక్కడ సో ఎవరైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. సో అలా నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలాంటి సోలాలు కానీ లేదా కత్తులు కానీ ఇనుప వస్తువులు కొన్ని అయితే ఇక్కడ సమర్పించారు స్వామివారికి. అండ్ అలానే మీరు పైన చూసుకుంటే అవన్నీ కూడా ఏ పక్షులు చిన్న అంటే ఇనుము అనుకుంటారు అది తెలిసి. అంటే మనకి అంటే ఇదంతా కూడా ఏదో ఇనుమునైతే సమర్పిస్తున్నారు స్వామివారికి. సో స్వామివారి అయితే ఎలా ఉన్నారు, చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనకు అసలు హిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే చాలానే ఉందన్నమాట. సో మనం ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కొత్త కొత్త విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. సో అందుకే ఒకే ప్లేస్లో కాకుండా మీకు వీలు కుదిరినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తూ ఉండండి, కొత్త కొత్త ప్రదేశాలు చూడండి. స్విట్జర్లాండ్ వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇండియాలో అద్భుతమైన అడవులు ఉన్నాయి. మా సైడ్ వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఎక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అసలు చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ. సో వైల్డ్ లైఫ్ ఉంది. కర్ణాటకలో 70% వైల్డ్ లైఫ్ మా జిల్లాలో ఉంది, చామరాజనగర్ జిల్లాలో. మీకు ఎవరికైనా వైల్డ్ లైఫ్ కావాలంటే అటు రండి, లేదు మంచి కొండలు రావాలంటే హిమాచల్ ప్రదేశ్ రండి. ఇంకా హిస్టరీ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఏంటంటే అప్పుడప్పుడు ట్రావెల్ చేయండి, జీవితంలో ఎప్పుడు ఒకే చోట ఆగిపోవద్దు. సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాయి అనమాట, తీయడానికి ప్రయత్నిస్తాను. మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. సో హడింబా టెంపుల్ పక్కనే మనకి ఇలా తినడానికి అయితే ఉంటాయన్నమాట. మన రూమ్కి దగ్గరలో ఉన్నాయి, మేము రెగ్యులర్గా ఇక్కడే తింటున్నాము. సో మ్యాగీ అయితే ఆర్డర్ చేస్తాము, ఇక్కడ అదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇదంతా తినలేం. ఇప్పుడు చూడండి పకోడీ చేస్తున్నారు, శనగపిండి అంతా మన తినలో మనకు అలవాటు కూడా లేదు ఎక్కువ శాతం. సో ఇక్కడేమో అవే తింటారు. అది మ్యాగీ అయితే వచ్చింది. అమ్మో చలి అయితే ఇప్పుడు పెరిగిపోయింది. అసలు పొద్దున్న మేము వచ్చినప్పుడు ఏం చల్లలేదు అసలు. చూడండి ఇక్కడ హడింబా టెంపుల్ పక్కనే అడ్వెంచర్ పార్క్ అయితే ఉందన్నమాట. సో లోపల అసలు ఏంటి ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ ఉన్నట్టుండే, అసలు ఏం పెద్దగా కనబడట్లా. జైంట్ వీల్ అయ్యి ఉన్నాయన్నమాట సైడ్లో. చూడండి మొత్తం ఇదంతా కూడా షాపింగ్ అనమాట. అండ్ అలానే ఇందాక చూపించాం కదా, సో అది ఇటు ఎంట్రన్స్ అనమాట. హడింబా టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఇక్కడ కొంచెం ఇక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు అనుకుంటా. ట్రెక్ టు చోటా బంగాల్ ఫ్రమ్ దుంగ్రి అంట. సో ఇక్కడ వస్తే మనకి ఇక్కడ కూడా యాక్ రైడ్స్ ఉన్నాయి. అండ్ ఈ కిందంతా కూడా చూడండి మొత్తం ఇటువైపు నుంచి కూడా హడింబా టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ లోపలంతా కూడా షాపింగ్ అది ఉంది. చూడండి డ్రీమ్ క్యాచర్, అది డ్రీమ్ క్యాచర్ అంట అండి. ఏదో ఒక మూవీలో ఇది ఎక్కడ దొరుకుతుంది కదా, నాగ చైతన్య. నేను చెప్తాలే, ఇది డ్రీమ్ క్యాచర్ అండి. ఇది ఒక మూవీలో నాగ చైతన్య రకుల్ ప్రీత్ సింగ్ కి డ్రీమ్ క్యాచర్ వస్తుందని చెప్పేసి అంటే అది ఇచ్చేస్తారు. ఆ మూవీ పేరు మీకు తెలిసి చెప్పండి, ఫేమస్ మూవీ. అది ప్రత్యేక దాని కోపం తెచ్చుకుంటా ఉంటది, ఆ హీరోయిన్ కోపం తెచ్చుకుంటా ఉంటది. అందుకని ఇది గిఫ్ట్ ఇస్తాడు అనమాట. డ్రీమ్ క్యాచర్ అంటారు దీన్ని. భలే ఉంది, గత కొన్ని రోజుల్లో వెలిసిపోద్దేమో కలర్ ఉంటుంది. కావాలంటే ఇక్కడ చూడండి రెంటల్స్ కూడా దొరుకుతాయి బైక్స్ అయితే. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మాత్రం రోడ్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, చాలా చిన్న రోడ్డు. ఈ రోడ్లోనే చూడండి కార్స్, టెంపోస్ అన్ని ఇదే కార్ దాంట్లో వెళ్తూ ఉంటాయి. మొత్తం చూడండి అసలు